భువనగిరి టికెట్ బీసీలకు కేటాయించాలని గాంధీ భవన్ వద్ద బీసీ నేతలు నిరసన తెలిపారు. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తూ బీసీలకు 34 సీట్లు కేటాయించాలని, భువనగిరి టికెట్ బీసీలకు కేటాయించాలని కోరారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు భువనగిరి టికెట్ కేటాయించాలని, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారిని అధిష్టానం గుర్తించాలని పంచాల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై రేపు ఢిల్లీ పెద్దలకు వినతి పత్రం అందజేస్తామన్నారు. పిసిసి గాని అందరూ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. భువనగిరి ప్లస్ ఆలేరు రెండు బీసీలకు కేటాయించాలనేది భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా భువనగిరి నియోజక పార్లమెంట్ లో రెండు బీసీలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అది ఇస్తామని ఆశ పడుతున్నాం. అది కూడా అధిష్టాన వర్గంలో కూడా చర్చాంశం అయింది. మన ఫైనల్ లిస్ట్ లో కూడా భువనగిరి ఆలేరు బీసీలకు ఇస్తున్నామనే వార్త వినటం జరిగింది. ఎందు గురించి ఏంటంటే గతంలో భువనగిరి నియోజకవర్గంలో దాదాపు 40 సంవత్సరాల సంధి కాంగ్రెస్ పార్టీ గెలవడం లేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఉద్దేశంతో బీసీలకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమతోటి ఊరున భువనగిరి నియోజకవర్గంలో దాదాపు 3 నెలల సంధి ప్రతి గ్రామంలో తిరుగుకుంటూ మనకి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపియమని భువనగిరి నియోజకవర్గం ప్రజలందరినీ కోరుకుంటూ అప్పీల్ చేసినాం. అందరూ కూడా మంచి స్పందన ఉన్నారు. మొన్న విజయబేరి